హనీ ట్రాప్ లో పడి 81 లక్షల రూపాయలు స్వాహా చేసుకున్నాడు సాఫ్ట్వేర్. 3 ఏళ్లుగా ఫోన్లో పరిచయమైన అమ్మాయిని గుడ్డిగా నమ్మి ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు. తన ఊరిలో ఉండే రామలింగారెడ్డి అనే వ్యక్తి పూజితతో కలిసి ప్లాన్ చేసి డబ్బులు కాజేసినట్టు తెలుసుకున్న సాఫ్ట్వేర్ అశోక్ చివరకు పోలీసుల్ని ఆశ్రయించాడు. కడప జిల్లా బద్వేల్ నగరంలోని గూడెం గ్రామానికి చెందిన అశోక్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2023లో ఇన్స్టాలో పూజిత అలియాస్ మానసతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో తాను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు అశోక్. పలు కారణాలు చెబుతూ మొత్తం 81,67,000 కాజేసింది పూజిత. పూజిత అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ అశోక్ అప్పులు చేశాడు. అవి తిరిగి కట్టలేని పరిస్థితుల్లో పూజితను కొంత డబ్బు సర్తమని అడిగాడు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మోసపోయానని గ్రహించిన అశోక్ పోలీసుల్ని ఆశ్రయించాడు. గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ అని చెప్పి ఒక పర్సన్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్కి రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్లో పూజితారెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి ఆ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క పూజితారెడ్డి నాకు బాగా తెలుసు, ఈమె పులివెందుల, ఈమె నా క్లాస్మేట్, మంచిది అని చెప్పి నీవు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, బాగుంటుంది అమ్మాయి, ఒకసారి యాక్సెప్ట్ చేయి ఆమె రిక్వెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మేరకు అబ్బాయి అతని మాటలు నమ్మి, ఎందుకంటే వాళ్ళిద్దరు కజిన్స్ అశోక్ రామలింగారెడ్డి, రామలింగారెడ్డి మాటలు నమ్మి ఇతను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆవిడతో చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత సో ఆ చాటింగ్ క్రమంలో ఆమె కడప జిల్లా బద్వేల్లో జరిగిన హనీ ట్రాప్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, ఈ హనీ ట్రాప్ లో ఎలా చిక్కుకున్నట్టు? రైట్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కిలాడి లేడీ అయినటువంటి ఒక లేడీ చేత అయితే కనుక బద్వేలు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అశోక్ అనేది కూడా పూర్తిగా మోసవడం జరిగింది. అయితే వీళ్లకు దాదాపుగా అశోక్ అలాగే అక్కడ ఉన్నటువంటి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి లవర్ కూడా ఈ నేపథ్యంలో కూడా ఈ ఘటన అయితే ఎక్స్పోజ్ చేస్తుంది చెప్తూ రామలింగారెడ్డి లవర్ కూడా పూర్తిస్థాయిలో అశోక్ ట్రాప్ చేసి అతని దగ్గర నుంచి దాదాపుగా 81 లక్షల రూపాయలు కూడా ఆమె అయితే కనుక ఇన్స్టాలో పరిచయం చేసుకొని ఆ పరిచయాన్ని ప్రేమగా మలుచుకోవడం చెప్పి అశోక్ కు మాయమాటలు చెప్పి అతని దగ్గర నుంచి కూడా దాదాపుగా 81 లక్షల రూపాయలు కూడా ఆ మహిళ అయితే కనుక పుస్తకాలు దోపిడీ చేసుకొని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే అశోక్ రామలింగారెడ్డి ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, ఈ నేపథ్యంలో రామలింగారెడ్డి ఈ గేమ్ అంతా ఆడాడని చెప్పి పోలీసులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కనుక ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయి పరిచయం అయిన వల్ల అందులో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫేక్ ఫోటోలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఐడి ద్వారా కూడా పోలీసులు పట్టుకుంటారని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.